కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా? త్వరలోనే 38 మంది కేంద్ర మంత్రుల శాఖలను మార్చే ఆలోచనలో ప్రధాని మోడీ ఉన్నారా? రెండేళ్లుగా పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించబోతున్నారా? అలాగే ఎన్నికల దృష్ట్యా కీలక రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులు కట్టబెట్టే వ్యూహాన్ని బీజేపీ అమలు చేసే ఆలోచనలో ఉందా? ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారా? అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్బీఐ మాజీ గవర్నర్కు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం సాగుతోందా? కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. 1-2 రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ, శాఖల పునర్విభజన జరిగే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈసారి కేబినెట్ ప్రక్షాళనలో దాదాపు 38 మంది మంత్రులు, శాఖల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. అలాగే జంజీ ఆశయాలకు అనుగుణంగా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు ఆధారంగా కొంతమంది సీనియర్ మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వారం రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావటం, ఆ వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం రాష్ట్రపతితో సమావేశం కావడంతో మంత్రివర్గ ప్రక్షాళనపై ఏ క్షణమైనా ప్రకటన రావచ్చని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం నీట్ లీక్ వ్యవహారం బీజేపీకి ఇబ్బందిగా మారింది. దాంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పిస్తారని ప్రచారం సాగుతుంది. ఆయన్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి ఆ శాఖను నిర్మలా సీతారామన్కు అప్పగిస్తారని తెలుస్తుంది. ఇక ఆర్థిక శాఖను ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్కు అప్పగిస్తారని హస్తిన వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని తప్పిస్తారని తెలుస్తుంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్కు మళ్లీ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ప్రాధాన్యం పెంచే దిశగా కసరత్తు జరుగుతుందని సమాచారం. ముఖ్యంగా శివసేన షిండే వర్గం నుంచి ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు కూడా కొత్త మంత్రుల జాబితాలో బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరిని తప్పించే అవకాశం ఉందని, పంజాబ్లో రవనీత్ సింగ్ బిట్టు స్థానంలో బీజేపీ నేత తరుణ్ చుక్కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరోవైపు బీహార్ సీఎం సీటును త్యాగం చేసిన నితీష్ కుమార్ కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పిస్తారని అంటున్నారు. కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ వద్ద ఉన్న ఆరోగ్య శాఖ సహాయ మంత్రి బాధ్యతలను మార్చి ఆయుష్ శాఖను మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖ మరో మంత్రికి అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతుంది. అంతేకాకుండా పనితీరు సరిగా లేదనే అభిప్రాయంతో అరడజను మంది కేంద్ర సహాయ మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలను 2 మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతుంది. తెలంగాణ నుంచి ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవిందలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అయితే మహిళలకు 33% రిజర్వేషన్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర బీజేపీ పెద్దలు ఈసారి మహిళలకు కేంద్ర మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇక ఏపీకి కూడా ఓ కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం సాగుతుంది. ఈ పోస్టును తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారా లేక జనసేనకు ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో పదవి దక్కితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక జనసేనకు అవకాశం ఇస్తే ఎంపీలు బాలశౌరి, లింగమనేని రమేష్ లో ఒకరికి కేంద్ర మంత్రిగా ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక బీజేపీకి కూడా ప్రాతినిధ్యం కల్పిస్తే మాత్రం రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరికి ప్రమోషన్ దక్కొచ్చని అంటున్నారు. గతంలో పురంధేశ్వరికి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు అడ్వాంటేజ్ అంటున్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రి వర్గం ప్రక్షాళనపై ప్రధాని మోదీ పలువురు పేర్లను ఫైనల్ చేశారని సమాచారం. అయితే ఈ ఫైల్ కు రాష్ట్రపతి భవన్ ఏ క్షణమైనా ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.